శ్రీరాముడు తన రాజ్యంలోని ప్రజలను 11,000 సంవత్సరాల పాటు సుఖశాంతులతో పరిపాలించాడు. దాంతో బ్రహ్మతో సహా దేవతలంతా యముడి దగ్గరకు వెళ్లి రామావతారం ముగిసిపోతుంది కాబట్టి శ్రీరాముడిని వైకుంఠానికి తీసుకువచ్చే బాధ్యతను యముడికి అప్పగించారు. కానీ శ్రీరాముడి పక్కన హనుమంతుడు ఉండగా అయోధ్యలోకి ప్రవేశించే ధైర్యం యముడికి లేకపోవడంతో యముడు మహర్షి రూపంలో అయోధ్యలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన శ్రీరాముడు తన ఉంగరాన్ని తీసి చిన్న రంధ్రం చేసి పాతాళంలో పడేస్తాడు. ఆ ఉంగరాన్ని వెతికి తెమ్మని హనుమంతుడిని పాతాళంలోకి పంపిస్తాడు. దాంతో హనుమ చీమంత చిన్నగా మారి ఆ రంధ్రం నుండి ఉంగరాన్ని వెతకడానికి పాతాళానికి వెళ్లిన హనుమంతుడికి నాగుల రాజు వాసుకి కనిపించి హనుమంతుడిని ఓ పెద్ద కొండ దగ్గరికి తీసుకువెళ్లి శ్రీరాముడి ఉంగరం ఆ కొండలో ఉందని చెప్పి హనుమంతుడిని వెతకమంటాడు. కొండ దగ్గరికి వెళ్లిన హనుమంతుడికి కొండంతా శ్రీరాముడు ఉంగరాలే కనిపించడంతో రామ